ఇప్పుడు వాళ్ళ మామగారి పరిస్థితి ఏంటి? వాళ్ళ మామగారు ఏమంటారు? కుటుంబ పెద్దగా ఆయన ఏం న్యాయం చెప్తున్నారు? ఆయన ఏం సమాధానం చెప్తున్నారు ఈ సిచ్యువేషన్? లేడు ఇక్కడ, లేడు లేడు. అత్తగారు కూడా లేదు, పారిపోయింది. బావగారు కూడా లేడు, ఇద్దరు పారిపోయారు, ముగ్గురు పారిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళు తప్పు లేనప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఎందుకు రాలేదంటారు? తప్పు ఉంది కాబట్టి కదా పారిపోయారు. అత్తగారు తప్పు ఉంది కాబట్టి పారిపోయింది. పారిపోయింది. ఒక్క రోజు కూడా 5 రోజులైంది హాస్పిటల్ నుంచి వచ్చి చూడలేదు. పిల్లల్ని కూడా తల్లి మొహం చూపించట్లేదు ఇప్పటి వరకు. వాళ్ళు తప్పు ఉంది కాబట్టే కదా పారిపోయింది. తప్పు లేకపోతే ఎందుకు పారిపోతారండి? అంతే. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు జైలుకి పోవాలి అంతే. వాళ్ళకి శిక్ష పడాలి. ఉన్న ప్రాపర్టీ పిల్లలకు రాసియాలి. ఇప్పుడు మరి ఏదైనా మనం కేసు పెట్టిన ఏదైనా చెప్పినా కానీ రుజువులు అడుగుతుంది. సో రుజువుల విషయానికి వస్తే మీరు ఎలా నిరూపిస్తారు వాళ్ళే చంపేశారు అనేది? వాళ్ళు ఎలా ఆరోపిస్తారు? జడ్జి గారు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ రోజు హాస్పిటల్లో. ఇచ్చింది, చనిపోయిన ఆమె స్టేట్మెంట్ మొత్తం ఇచ్చింది. ఏమి ఇచ్చారు ఇచ్చింది అనేది నేను లోపలికి వెళ్ళలేదండి, నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు వెళ్ళారు, తీసుకున్నారు, వెళ్ళారు, వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చింది అనేది. ఎవరంటే ఎవరికి మామూలు చెప్తారు కదా ఇలా ఇచ్చింది మీ అమ్మాయి అనేసి పెద్దవాళ్ళకి చెప్తారు. మా మామగారికి తెలుసు, మా మరిదికి తెలుసు, మా ఆయనకు తెలుసు, మా పెద్ద ఆడబడుచుంది, వాళ్ళకి తెలుసు ఏమి అనేది వాళ్ళకి తెలుసు.